వర్షంలో నేను తడిసినా పర్వాలేదు, కానీ నాతో పాటు మీ అందరినీ కూడా వర్షంలో తడపడం సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి మీ అందరితో కూడా నేను ఒకే ఒక విషయం చెప్తా ఉన్నా. అదేమిటి అనంటే, చక్కెర కర్మాగారాలకు సంబంధించిన ప్రతి రైతన్న, ఆశ పెట్టుకున్న ప్రతి రైతన్నకు నేను మాటిచ్చి చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతన్నకు నేను ఇవాళ మాట ఇస్తా ఉన్నాను, రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అనే నేను మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాను, చక్కెర కర్మాగారాలన్నీ కూడా మళ్ళీ తెరిపిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా నష్టాల్లో ఉన్న ప్రతి చక్కెర ఫ్యాక్టరీని ఆదుకుంటాము, మూతపడి ఉన్న ప్రతి చక్కెర ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాను. అదే రకంగా నేవల్ బేస్కు సంబంధించిన సమస్యల మీద ఇక్కడ ఉన్న ప్రజలు, మత్స్యకార సోదరులు అందరూ కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటి అంటే, 4.5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కాపురం చేశాడు, సంసారం చేశాడు. 4.5 సంవత్సరాలు బీజేపీతో సంసారం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేవల్ సమస్యలు గుర్తుకు రాలేదు. చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా నేను ఇక్కడే మాటిస్తా ఉన్నా, ఆ నేవల్ సమస్య, నేవల్ భూములు తీసుకొని, కేంద్ర ప్రభుత్వం నేవల్ సంస్థ భూములు తీసుకొని నష్టపోయిన మత్స్యకార సోదరులందరికీ కూడా, ఆ ప్రతి ఒక్కరికి కూడా నేను ఇవాళ మాటిచ్చి చెప్తా ఉన్నాను, రేపొద్దున ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా దగ్గరుండి నేను చేయిస్తాను మీ పనులు అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ పక్కనే SEZ కనిపిస్తుంది. ఆ SEZ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి చలవ వల్ల, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కలలు కన్న స్వప్నం ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగాలు ప్రతి పేదవాడికి అందుబాటులోకి తేవాలని. నిజంగా ఆ SEZకు పోయినప్పుడు, ఆ SEZలో పనిచేస్తా ఉన్న, బ్రాండెక్స్లో పనిచేస్తా ఉన్న అక్క చెల్లెమ్మల దగ్గరకు వచ్చి చెబుతూ ఉన్నప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది. కారణం ఏంటంటే, ఆ SEZ తెచ్చింది ఆ దివంగత నేత, ఆ SEZకు ఆ బ్రాండెక్స్ తెచ్చింది కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఇవాళ దాదాపుగా 18,000 మంది అక్క చెల్లెమ్మలు ఆ ఒక్క బ్రాండెక్స్ కంపెనీలోనే పనిచేస్తా ఉన్నారు. దాదాపుగా 25,000 మంది ఉద్యోగాలు ఆ SEZ ద్వారా ఇవాళటికే లభ్యతలో ఉన్నాయి. ఇవాళ ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, ఆ బ్రాండెక్స్లో పనిచేస్తా ఉన్న అక్క చెల్లెమ్మలకు చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బ్రాండెక్స్ సంస్థతో కూడా ఖచ్చితంగా మాట్లాడతాం. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెల్లెల దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బ్రాండెక్స్కు చేయవలసిన మేళ్ళు ఇంకా చాలా చేస్తాము. చేసిన మేళ్లకు ఉపకారంగా వేతనాలు పెంచమని చెప్పి గట్టిగా అడుగుతామని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఇటువంటి అనేక సమస్యలుతో కొట్టుమిట్టాడుతా ఉన్న యలమంచిలి ప్రజలతో ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలని చెప్పి నా మనసు నిండా ఉన్నా కూడా పైన వర్షం పడతా ఉంది, వర్షంలో కూడా తడుస్తా ఉన్న పరిస్థితిని చూడలేకపోతా ఉన్నాను. కాబట్టి మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ చెరగని చిరునవ్వుకు, మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు మరొకసారి 2 చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చెప్పి మరొకసారి చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.